Hi team, my name is Gopi. I am from Suryapet district, Madampalli. I have completed my post-graduation MBA Finance in 2024 and also completed my BBA from Mahatma Gandhi University, Nalgonda. నేను నా ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో మంచి జాబ్ కోసం వెతుకుతున్నాను. అయితే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ ఎస్పీ ప్రొఫెషనల్స్లో కోచింగ్ తీసుకున్నారు. నేను వాళ్ళ ద్వారా ఎస్పీ ప్రొఫెషనల్స్లో వచ్చిన వితౌట్ డెమోన్స్ట్రేషన్ అటెండ్ కాకుండా డైరెక్ట్గా జాయిన్ అయినా. నేను ఎస్పీ ప్రొఫెషనల్స్లో 2 months కోచింగ్ అయిపోయిన తర్వాత నాకు 2 కంపెనీలలో జాబ్ వచ్చింది. ఒకటి ఫ్యాక్ట్సెట్, ఇంకోటి కాగ్నిజెంట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Nice, congrats man. Thank you so much. FactSet and Cognizant. Yes sir. So Cognizant technology services. Very Yes, good. sir. So happy అనిపించింది. చాలా హ్యాపీ సార్. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎస్ సార్, నల్గొండ. చాలా మంది ప్లేస్ అయ్యారు కదా. ఎస్ సార్, మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు. చాలా మంది 2020 అప్పుడు నాకు 23-24 నుంచి ఎక్కువ వస్తున్నారు. Yes, sir. తక్కువనే మా అంటే సీనియర్స్ చాలా మంది వచ్చేసి. సో 2-3 years నుంచి వస్తున్నారు ఎక్కువ. Yes, అంత sir. ముందు నల్గొండ నుంచి వస్తుండే, ఇప్పుడైతే యూనివర్సిటీ నుంచి అయితే చాలా మంది Yes, sir. రెగ్యులర్ అక్కడ కంప్లీట్ అయితే ఇటు వచ్చేస్తారు. నేను మా జూనియర్స్ కూడా రిఫర్ చేస్తాను సార్ 100%. అది నీ నమ్మకం, మా గుడ్ Yes, విల్ sir. నిజంగా నువ్వు నమ్మితే Yes, sir. నమ్మితే రిసెర్చ్. సార్ విత్ ఇన్ 3 months లో కొట్టగలిగిన అంటే 100% రిఫర్ చేస్తా సార్. సో అయితే మీది నల్గొండలో సూర్యాపేట సార్. సూర్యాపేట. ఓకే, సూర్యాపేట మఠంపల్లి సార్. మట్టంపల్లి విలేజ్ Yes, నుంచి వచ్చావు. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? ఫార్మర్స్. ఫార్మర్స్. ఎస్. చెప్పినావు జాబ్ వచ్చిందని? యా చెప్పలేదు సార్, ఇంకా చెప్తా. ఓకే, వాళ్ళ హ్యాపీనెస్ నుంచి Yes, టైం sir. తీసుకొని ఇద్దరు ఉన్నారా అని చెప్పి మంచిగా మాట్లాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. నాకు కూడా జాబ్ వచ్చింది. ఎస్ సార్. 3 lakhs సమ్ సార్ట్ ఆఫ్ సాలరీ వచ్చింది అని చెప్పి ఎస్ సార్. హ్యాపీ ఫీల్ అవుతారు. మా కష్టాలు విని అనుకుంటారు కదా. ఎస్ సార్. ఎందుకు సెలెక్ట్ చేసిన ఎస్విని? ఇక నేను జాయిన్ అయ్యేటప్పుడు ముందర చూసిన సార్ ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కోసం హైదరాబాద్లో కొన్ని నేను సెర్చ్ చేసిన సార్. అయితే ఇక యూట్యూబ్లో వెతికితే ఎస్పీ ప్రొఫెషనల్స్ను వెతికిన సార్. ఆ వీడియోస్ చూసి చాలా ఇంప్రెస్ అయినా సార్. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. అయినా ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది అని ఎస్పీ ప్రొఫెషనల్ అని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసిన సార్. చాలా ఇంప్రెస్ అయినా సార్. వితౌట్ డెమోన్స్ట్రేషన్ నేను డైరెక్ట్ గా క్లాస్ లో అటెండ్ డెమో కూడా వినలేదు సార్. 3 days రాలేదు సార్ డెమో. ఫస్ట్ డే వచ్చి ఇక డైరెక్ట్ క్లాస్ లో విన్నా సార్. సూపర్. ఎస్ సార్. అంత కాన్ఫిడెన్స్ ఉండేది. ఎస్ సార్, నేను ఫిక్స్ అయినా సార్ జాయిన్ అయినామని. ఇంకా డెమో నాకు ఎందుకు సార్. ఎస్ సార్. 115 కదా. ఎస్ సార్, 115 బ్యాచ్. చాలా మందికి ఈ ప్లేస్మెంట్స్ అయితేనే ఉండే ప్రాసెస్ లో Yes, sir. అందరూ Yes, sir. మార్కెట్ లో అవును సార్. ఐఎఫ్ఎఫ్, ఐబిఎం ఎస్ సార్. ఒక సింగిల్ వర్డ్ లో చెప్పబ్బా ఎస్వి గురించి. ఎక్కువ పెద్ద అది కాదు, సింపుల్ గా చెప్పు సార్. వితౌట్ ఎస్వి నా స్కిల్స్ అనేది చాలా అప్డేట్ కాకపోయాయి సార్. ఓకే ఓకే. నా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, నాది టెక్నికల్ స్కిల్స్ అయినా, సబ్జెక్ట్ స్కిల్స్ అయినా అన్ని ఎస్పీతోనే చాలా ఇంప్రూవ్ అయినాయి సార్. ఇది చాలా హెల్ప్ అయినాయి సార్ జాబ్ కొట్టడానికి 2 కంపెనీలలో. దట్స్ యువర్ కైండ్నెస్ అండ్ ద సేమ్ టైం. యా. సో మా డ్యూటీ మేము చేసినాం. మేము 60% చేసినాం, నీ 40% నువ్వు Yes, sir. ధర్మంగా మంచిగా ప్రిపేర్ అయినావు. జాబ్ సార్ ఈ మాక్ ఇంటర్వ్యూస్ కూడా చాలా హెల్ప్ అయినాయి సార్. మాక్ ఎవ్రీ వీక్ అటెండ్ అయినా సార్. ఎస్విలో మాక్ ఇంటర్వ్యూ క్లియర్ చేయకుండా యూ కాంట్. ఎస్ సార్. సో ఎస్విలో క్లియర్ చేస్తే బయట ఈజీగా కొట్టగలుగుతాం సార్. క్లియర్ చేయొచ్చు. Yes, దట్ ఈస్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యాక్ట్సెట్ అన్నావు కదా, ఎస్ సార్. అండ్ యాజ్ వెల్ యాజ్ కాగ్నిజెంట్. ఆల్రెడీ కాగ్నిజెంట్ రోల్ అవుట్ అయింది. ఇట్స్ ప్రాసెస్. సార్. ఎస్ సార్. ఓకే ఓకే. ఇంకేమైనా ట్రై చేస్తున్నావు మళ్ళీ? ఇంకేం లేదు సార్, 2 కంపెనీస్ ఓకే సార్. నైస్. ఓకే. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మీకు? కాగ్నిజెంట్ లో ఎన్ని రౌండ్స్? కాగ్నిజెంట్ లో 2 rounds అయినాయి సార్. ఒకటి హెచ్ఆర్ రౌండ్, ఇంకోటి ఇంకా మేనేజర్ రౌండ్. వర్చువల్ గా అయింది సార్. వర్చువల్ అయిందా? ఎస్ సార్. ఓకే ఓకే. దాంతో పాటు ఇంకా ఏదో టెస్ట్ ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్ వచ్చింది సార్. అసెస్మెంట్. 3 rounds. 3 rounds మొత్తం సార్. ఓకే ఓకే. సో దీంట్లో ఫ్యాక్ట్సెట్ లో ఫ్యాక్చర్ లో ఒకటి హ్యాకర్ ర్యాంక్ టెస్ట్, హెచ్ఆర్ రౌండ్, మేనేజర్ రౌండ్. దాంట్లో కూడా 3 rounds. Yes, sir. 3 rounds క్లియర్ అయినాయి. వెయిటింగ్ ఫర్ డాక్యుమెంటేషన్. ఎస్ సార్. నైస్. గుడ్. సో ఫ్యూచర్ లో నిన్న ఎవరైనా ఎస్వి గురించి కానీ మా క్వాలిటీ గురించి కానీ అడిగితే నువ్వు ఏం చెప్తావు? సార్ 100% బెటర్ అని చెప్తా సార్. నేనే రిఫర్ చేస్తా సార్. నన్ను అడగకుండా నాకు తెలిసిన వల్ల ఎంబీఏ, బీబీఏ, బీకామ్ చేసిన వల్ల 100% ఎస్పీ ప్రొఫెషనల్స్ అనేది నేను రిఫర్ చేస్తా సార్. థ్యాంక్ యూ.
Yes, sir. గ్రేట్. ఎనీ సజెషన్స్ పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఎట్లా ఫోకస్ చేయాలి ఏంటి అనేది? సజెషన్స్ అంటే మనం రెగ్యులర్ గా క్లాస్ అటెండ్ అవ్వాలి సార్. నేనైతే ఒక్కరోజు ఆబ్సెంట్ కాలేదు సార్. నైస్. అకౌంటింగ్, ఫినాన్స్ సబ్జెక్ట్ క్లాసులు, కొండారెడ్డి సార్ క్లాస్ లో అయినా, మీ క్లాస్ లో అయినా ఒక్కరోజు ఆబ్సెంట్ కాలేదు సార్. కంటిన్యూ ఎస్ సార్, ఆన్లైన్ క్లాసెస్ అవి చాలా హెల్ప్ అయినాయి సార్. అవును, మరి వితౌట్ sir. దట్ మనకి ఫినాన్స్, అకౌంటింగ్ ఇంకా మనం రెగ్యులర్ గా మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది సార్. నాకు ఏ కంపెనీకి పోయినా కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ సార్. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేసుకో, ఎప్పుడే సపోర్ట్ ఉన్నా.